ఏంటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వయంభూ వినాయకుడి విగ్రహం ఈ గృహలో ఉందా? అసలు ఈ గృహలో 14 పుణ్యక్షేత్రాలకి దారుందంటే మీరు నమ్ముతారా? అవును, ఈ గృహల్లో 14 పుణ్యక్షేత్రాలకి దారుందన్నమాట. ఎంతో భయంకరంగా కనిపించే ఈ గృహలు వచ్చేసి రవ్వలకొండలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారైతే కాలజ్ఞానాన్ని రాశారనమాట. సో చూస్తున్నారు కదా, ఎంతో భయంకరంగా కనిపిస్తూ వాటర్ని కూడా దాటేసి మనం గృహలోకి అయితే వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, యాగంటికి దారి. ఈ విధంగా ఈ గృహల్లో 14 పుణ్యక్షేత్రాలకి దారుందని అక్కడ రాసుంది. అవును, నిజంగానే ఈ 14 పుణ్యక్షేత్రాలకి దారుందట. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరూ వెళ్ళరన్నమాట. జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ గృహాన్ని అయితే దర్శించుకోండి. ఎందుకంటే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. కాలజ్ఞానం రాసేటప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయితే ఈ వాటర్ని అయితే యూజ్ చేసేవారు అనమాట. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది, అంటే బావిలాగా ఒకటి ఉందన్నమాట. చూస్తున్నారు కదా, శ్రీశైలానికి దారి, ఇలా చాలా పుణ్యక్షేత్రాలకి దారి ఉంటుంది. గృహలో అయితే ఈ విధంగా వాటర్ అయితే మోకాళ్ళ వరకు ఉంటాయన్నమాట. అవి దాటుకొని మనం వీరబ్రహ్మేంద్ర స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ గృహల్ని చూసారా? చూసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ గృహలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని బనగనపల్లి, నంద్యాల డిస్టిక్లో మనం చూడొచ్చు. బనగనపల్లి నుంచి 3 కిలోమీటర్లు మాత్రమే.